ఓకే. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా. ఓకేనండి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు శరత్ కుమార్ రెడ్డి. మీ బాబు గురించి. మీ బాబు పుట్టిన తేదీ చెప్పండి. 24 సంవత్సరాలు, డేట్ జనవరి 4. జనవరి 4, 24వ సంవత్సరం. అంటే 2000. డేట్ ఆఫ్ బర్త్ కనుక్కో. అదే జనవరి 4, 2000 నాకు తెలిసి 24 సంవత్సరాలట. 24వ సంవత్సరం. సరేనండి, టైం చెప్పగలరా మీ అబ్బాయి పుట్టిన టైము? టైం సాయంత్రం 4:30 అటైంది. సాయంత్రం 4:30కి. ఓకే. సరే, ఎక్కడ పుట్టాడమ్మా బాబు? తాడపత్రి. తాడపత్రి. ఏ ఊరు అది? ఏ జిల్లాకు వస్తుంది? అనంతపురం జిల్లా. అనంతపురం. ఓకేనమ్మా, మీ డౌట్ ఏంటో గురుగారితో అడిగి తెలుసుకోండి, గురుగారితో మాట్లాడండి. హలో చెప్పమ్మా. స్వామి, మా బాబుకు చెప్పు స్వామి. ఏమ్మా? శరత్ కుమార్ రెడ్డి. శరత్ కుమార్ రెడ్డి. చెప్పమ్మా. శరత్ కుమార్ రెడ్డి. అదే తల్లి, ఏం అడగాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబా చదివినాడా? పిల్లలమ్మడి తిరుగుతుంటాడు, అట్లా ఎందుకు అట్టాకాడు అని ఫ్రెండ్షిప్ అమ్మడి. అమ్మా, మీ అబ్బాయికి ఏంటంటే, మీ అబ్బాయిది వృషభ లగ్నము, దాని వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, 3వ పాదంలో పుట్టాడమ్మా. మరి ప్రస్తుతం మీ అబ్బాయికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అలాగే వృషభ లగ్నం కాబట్టి లగ్నాపతి శుక్రుడు కాబట్టి అమ్మా, మీ అబ్బాయి మైండ్ సెట్ ఎలాంటిదంటే, మీరు ఏదైనా చెప్పినా అది తొందరగా మైండ్కి ఎక్కించుకోడు. అంటే మీ అబ్బాయికి మనం రఫ్గా చెప్పే కొద్దీ ఇంకా మొండికేస్తాడు. నువ్వు అన్నందుకన్నా చేస్తా, నువ్వు పోవద్దురా, గట్టిగా మంచిది కాదన్నా కూడా నువ్వు అనవసరంగా అంటే ఎలా ఉంటుందంటే, ఆ అబ్బాయి ప్రతిదీ ఈగోకి పోతాడు, అంటే కొంచెం అహానికి పోతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అలా కాదు నాన్న, నువ్వు వెళ్తుంది ఇక్కడ ఇలా ఈ దారిలో వెళ్తున్నావు, ఈ దారిలో వెళ్ళడం వల్ల ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీనివల్ల మీ నాన్నకి ప్రాబ్లం వస్తుంది, మాకు వస్తుందని కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కొంచెం నెమ్మదిగా చెప్పి, నీకు తెలియదని కాదు అని తెలుసు అన్నట్టుగా అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చెప్తే మీ అబ్బాయి మీ మాట వినే ఛాన్స్ ఉందమ్మా. రెండోది, ప్రతి షష్ఠి రోజున మీ బాబు పేరు మీద, షష్ఠి రోజున ఈశ్వరుడి మీద పంచదార కలిపిన ఆవుపాలతో అభిషేకం చేసి అక్కడ నీ కొడుకు గురించి తెలుసుకోమ్మా. మీ అబ్బాయిలో కూడా మార్పులు క్రమంగా వస్తాయి. ఓకే గురుగారు, అంటే వాస్తుకి ఇంత ప్రావీణ్యత ఉంది కాబట్టి ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చిందమ్మా. అంటే ఇక్కడ ఈ మనకి ప్రధానంగా ప్రతి అంగము, అంటే ఇప్పుడు ఉదాహరణకి తూర్పు తీసుకుందాం అనుకోమ్మా. పంచభూత స్థానంలో అగ్నిభూతం కొలువై ఉంటుంది, అక్కడ ఇంద్రదేవుడు కొలువై ఉంటాడు. అమ్మ, మరి తూర్పు కనుక చెడిపోతే పితృస్థానం, అంటే ఇంటి యొక్క పురుష స్థానం, అంటే మగాడు చెడిపోతాడు, లేదా ఇంట్లో మగవాడు అనేవాడు మగవాడుగా ఉండడు. మళ్ళీ ఇంట్లో జ్యేష్ఠ సంతానం పెద్ద కొడుకు పాడైపోతాడు. అలాగే తూర్పు కనుక చెడిపోతేనమ్మా ప్రధానంగా మనకి నేత్రస్థానము, అంటే అగ్ని సంబంధమైన పంచభూతాల్లో 25 మన ఈ మానవ దేహం అమ్మా 25 తత్వాలతో నిగిడి ఉన్న దేహం. ఈ 25 తత్వాల్లో అగ్ని సంబంధంగా తత్వం చూసుకుంటే మనకి వాక్కు అంటే మాట్లాడే విధానం, వాక్కు, చక్షు అంటే కళ్ళు, జిహ్వ అంటే నాలుక, అమ్మా గానము గాత్రము, అంటే గానం అంటే మంచిగా మాట్లాడే స్తోత్రం కానీ, గాత్రం అంటే మాట్లాడే మంచి కంఠస్వరం. ఎప్పుడైతే ఏమవుతుందంటే ఈ తూర్పు కనుక చెడిపోతే అమ్మ మనిషి యొక్క కళ్ళుండి చూడలేని అందుడు అయిపోతాడు. ఓకే గురుగారు, అంటే ఇప్పుడు అద్దెకుంటున్న ఇళ్లలో కూడా ఉంటాయమ్మా. అద్దెకున్న ఇళ్లలో కూడా 10% కనబడతాయి. ఆయన చాలా మంది అనుకుంటారు మేము ఉండటం లేదు కదా మాకేం కాదులే అని, కానీ చాలా తప్పు. ఎవరైతే ఇంటి వాస్తు కనుక బాగుంటేనమ్మా, ఆ ఇంట్లో యజమాని లేకపోయినా ఇంటి యొక్క బలం బాగుంటే ఎక్కడున్నా 90 పాళ్ళు ఆ యజమానికి వస్తుంది. ఆ ఇంట్లో అద్దెకున్న వాడికి 10% మేలు జరుగుతుంది. అదే గనక ఆ ఇంటి వైఫల్యం కనుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లోపల 10% ఆ ఇంట్లో ఉన్న టెనెంట్స్ పడుతుంది. వాడు యజమాని ఎక్కడున్నా దాన్ని నాశనం పడుతూనే ఉంటాడు. ఓకే ఓకే, అయితే ఎఫెక్ట్ వీళ్ళకి కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఏంటమ్మా? ప్రభాసా? మీ వాయిస్ క్లారిటీ లేదమ్మా.
వీర ప్రభాస్ మేడం, వీర ప్రభాస్. ఓకే ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. హా? నా గురించే. మీరు పుట్టిన తేదీ టైం చెప్పండి. జనవరి 2005 మధ్యాహ్నం 1 గంటలకు మేడం. అర్థం కావట్లేదమ్మా. జనవరి 17, జనవరి 17, 2005. 2005. ఎస్ మేడం. ఓకే, టైం మధ్యాహ్నం 1 గంటలకు మేడం. మధ్యాహ్నం 1 గంటన్నర. ఎస్ మేడం. ఓకేనమ్మా, ఏ ఊర్లో పుట్టావు? మేడం. కాకినాడలో. ఎస్ మేడం. అమ్మ, నువ్వేం అడగాలనుకుంటున్నావు అడిగేసేయి, ఎందుకంటే నీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సో గురువుగారు చెప్పేది మాత్రం నువ్వు విను, అలాగే తర్వాత లైవ్ యూట్యూబ్ లో వస్తుంది, అప్పుడు విన్నా కూడా నీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఏం అడగాలనుకుంటున్నావు? అంటే సెకండ్ ఇయర్ అలాగే 1 సంవత్సరం ఫెయిల్ అయిపోయింది మేడం. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయింది మేము సబ్జెక్ట్. అలా 2 సంవత్సరాలు ఇప్పుడు ఖాళీ. చదువుకి ఆటంకం కలుగుతుంది, అవునా? ఏ పని శ్రద్ధగా చేయలేకపోతున్నావు. సరేనమ్మా, గురుగారితో మాట్లాడు. బాబు, నీది లగ్నం వచ్చి వృషభ లగ్నము, రాశి వచ్చి మేషరాశి, అశ్విని 2వ పాదం. అయితే మరి నీ రాశికి రేపు భవిష్యత్తులో 2025 మార్చి 23 నుంచి ఏలినాట్స్ అని ప్రారంభం అవుతుందమ్మా. అయితే నీ లగ్నానికి శనీశ్వరుడు పర్మనెంట్ పాపి. సో నీ ముందుగా ఏం చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీవు ఏ విషయమైనా కానీ నీ యొక్క సమస్యల్ని ఎదుటివాడికి ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చి చెప్పుకుంటున్నావో అలాగా నీవు తెలియపరుచుకుని నీ సమస్యని దానికి పరిష్కారం అంటే నీవు రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అడగాలి. అడిగినవన్నీ జరగకపోవచ్చు, కానీ అడిగిన దాంట్లో ఒక 50 పనులు జరుగుతాయి. రెండవది, మీ నాన్నగారితో ఎక్కువగా వాదనలు వేసుకోకు. మీ నాన్నగారి కోపంలో బాధలో ఏదైనా నేను అంటే ఖచ్చితంగా నీకు నష్టమే జరుగుతుంది. తర్వాత నువ్వేం చేస్తావంటే ముందు అక్కడ కాకినాడ అన్నావు కాబట్టి నీకు దగ్గరే, అక్కడ పిఠాపురం దగ్గరే కదమ్మా. పిఠాపురంలో కుకుటేశ్వరం గుడిలో అభిషేకం చేయించుకో. అభిషేకం చేయించుకున్నప్పుడు సంకల్పంలో పూర్వజన్మ పితృదోష నివారణార్థం అని చెప్పి చేయించుకో. దానివల్ల ఆ పితృదోషం పోతుంది, దానివల్ల నీకు అభివృద్ధి అనేది కంపల్సరీ వస్తుంది. రెండవది ఏంటంటే నీకు శని పర్మనెంట్గా నేను వేధిస్తూనే ఉంటాడు. ఆ శని నుంచి బయటపడాలంటే అక్కడ నుంచి కొంచెం మందపల్లి రామ్మ, మందపల్లి వచ్చి శనీశ్వరుడికి అభిషేకం చేయించుకో. అలా చేయించడం వల్ల ఏమవుతుందంటే నీవు ఖచ్చితంగా నీ 10 ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయన్నావో అవన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. తర్వాత నువ్వు ప్రతిసారి గురువారం దక్షిణామూర్తికి పూజ చేయించుకో. దక్షిణామూర్తికి పూజ చేయడం వల్ల నీ విద్యలో రాణింపు వస్తుంది, ఖచ్చితంగా పైకి వస్తావు. సో దక్షిణామూర్తి ఫోటో చూస్తూ ఆయన్ని మనసులో నీ వేదన చెప్పుకో. ఖచ్చితంగా నీకు ఆ టైంకి మేధస్సు పెంచడం కానీ, తెలివితేటలు కానీ, జ్ఞాపకశక్తిని పెంచి ఖచ్చితంగా నీ విద్యలో రాణింపు ఇస్తాడు. ఎందుకంటే దక్షిణామూర్తిని ఎంత బాగా ఆరాధిస్తే గురుబలం వస్తుంది. గురుబలం వస్తే ఆటోమేటిక్గా విద్యా సంబంధమైన సాఫల్యాలు కూడా వస్తాయి. సో గురువారం దక్షిణామూర్తిని ప్రార్థించు. ముందు ఏం చేయాలంటే ముందుగా మీకు కాకినాడ దగ్గర అన్నావు కాబట్టి అక్కడ కాకినాడ నుంచి ఆ పిఠాపురం వెళ్ళి అర్జెంటుగా అభిషేకం చేయించుకోమ్మా కుకుటేశ్వర ఆలయంలో. అట్నుంచి మందపల్లి వచ్చి శివుడికి అభిషేకం చేయించుకో. ఈ 2 పూజలు చేయించుకుంటే ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. రెండవది, ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా అవతల వాడిని అడుగు, నీ సమస్యను తెలియపరచు. నువ్వు మౌనంగా నేనేంటో వాళ్ళు తెలుసు, వాళ్ళు చేస్తారులే అనుకుంటే నీ లైఫ్లో ఏది ఎదుగుదల రాదు, మానసికంగా వేదన గురి కావాల్సిందే. సో దయచేసి రెండోది, నీ నాన్నగారితో మాత్రం ఎక్కడ తర్క వితర్కాలు చేయకు. ఆయన కోపం కలిగేలాగా నోరు వదిలేలాగా చేసుకుంటే నువ్వు చాలా లాస్ అయిపోతావు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ నాన్న నుంచి ఏ విధంగా రాబట్టుకోవాలి, ఆయన సపోర్ట్ ఏ రకంగా తెచ్చుకోవాలో ప్రయత్నం చేయి. సరేనా? రైట్.